ఇక్కడున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు దాదాపు 94 నుండి 2024 అంటే దాదాపు 94 నుండి 130 సంవత్సరాలు దళితులకు మొత్తం కూడా ఆయనే హరించుకుంటున్నాడు. అంటే ఆయనే మొత్తం అందరిది దోసుకుంటున్నాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాదిగా పేరుతోటి 10 సంవత్సరాలు రాజ్యం ఏలిండు. జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు. ఒక్క మాదిగ బిడ్డను కూడా నేను ఎస్సీ అని ఆయన చెప్పుకోకపోవడమే కాకుండా ఒక్క మాదిగ బిడ్డకు కూడా సాయం చేసిన సందర్భం లేదు. ఆయన మార్కుగా ఏమన్నా వరంగల్ జిల్లాకు చేసిందంటే అట్లా కూడా ఏమి చేయలేదు. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కనేమో ఎన్కౌంటర్లు, రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పాల్చేయడం, నన్నైతే రాసి రంపాన పెట్టడం. నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి నేను ప్రజావైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగల ఉనికి కోసం, అస్తిత్వం కోసం దండోరాలో పనిచేస్తున్నందుకు కక్షగట్టి మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఏనాడు కూడా దళితుల పక్షపాతి కానీ లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే. మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు కులం బయటకు వచ్చి నేను బయన్లా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉరగబెట్టింది ఏం లేదు. దళితుల కోసం దేవుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా కూడా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పే కార్యక్రమం చేసినాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీర్మానం చేయాలంటే, అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో వారిని ఒప్పించి మెప్పించి ఏకగ్రీవంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మూడవది అవకాశం వచ్చింది వరంగల్కి అని చెప్పేసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం సావు నోట్లో తలబెట్టినంత పనైంది నాకు. అయినా కూడా కేసీఆర్ గారిని ఒప్పించి చిరస్థాయిగా వరంగల్లో మరి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కళాక్షేత్రము, కేంద్ర ప్రభుత్వం ద్వారా 150 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా జాతి ప్రయోజనాల కోసం, జాతి ఉనికి చాటడం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. మరి కడియం శ్రీహరి ఏం చేశాడు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి. ఆయన మూట కట్టుకున్న నమ్మక ద్రోహి. ఆయన బిడ్డకు మాత్రం ఎంపీ టికెట్ కోసమే మరి స్వార్థంతో ఆయన రాజకీయాలు చేసిన కానీ ఏ ఒక్క దళిత బిడ్డకి ఇప్పటివరకు ఏనాడు కూడా చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఆయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరందరూ కూడా ఒక్కబడలే అనేది కదా రేవంత్ రెడ్డి, నేను ఒక్కబడి విద్యార్థులమే, ఆయన కంటే నేనే సీనియర్ అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు, అప్పుడు ఏబీసీలు అయినాయి, అప్పుడు నేను కూడా ఉన్నానని చెప్పేసి డంబికాలు బలుపుతుంటావు. నీకు సిగ్గు శరమున్నా, ఏమాత్రం పౌరుషం ఉన్నా, రేషమున్నా, కడియం శ్రీహరి ఇది నీకు చివరి అవకాశం. 74 ఏళ్ళు ఉన్న ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే దండోరా ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని నేను చెప్తున్నావు కదా, అది నిజమే అయితే నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి ఎంబడి పడుతో ఏం చేస్తావో నాకు తెలియదు.
బెదిరిస్తావా, అదిరిస్తావా? జమిడికా ఉంటుంది, బయన్లోళ్ళు కొట్టే జమిడికా ఉంటుంది. ఇప్పుడు నేను మాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. డప్పు కొట్టమంటే అసలు నా సామిరంగా కొడతా, చెప్పు కుట్టమంటే కూడా కుడతా. మరి ఆయన నిజంగానే బయలుదేరైతే జమిడికం కొట్టి, అది కుల గౌరవానికి ప్రతీక. జమిడిని కొట్టి రేవంత్ రెడ్డి నొప్పించి మరి ఎస్సీలను ఏబీసీలుగా అయ్యటానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు ఆపే పరిస్థితి లేదు. కానీ ఇత్తేసి పొత్తు కలపాలంటారు కదా, ఆ పని చేయడానికైనా కనీసం ఇప్పటికైనా నీ చేతిలో ఆనాడు అధికార పార్టీలో టీడీపీలో, ఈనాడు మళ్ళీ అధికార పార్టీకి అవకాశవాదంగా పోయినావు. నువ్వు పో, నీతో పాటు మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పనికత్తులు అవుతారు, గూటాలు అవుతారు. మరి రేవంత్ రెడ్డిని గుద్దితేనే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. గూటం పనికత్తులు కావాలి. మా దండోరా నాయకులందరూ కూడా, అనేక గ్రూపులుగా ఉన్న మాదిగలందరూ కూడా మరి డప్పు కొట్టి చిటికడేస్తూ మరి దండోరా వేసి ఏబీసీడీలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఎవరు ఆపినా ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించి ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం పరాకాష్ఠకు తేలింది. సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవడం జరిగింది, ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే ఈ పార్లమెంట్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో ఎత్తడో, బిల్ పెట్టకుండా చరిత్రహీనుడైతాడో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.